कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 76వ శ్లోకం. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. పద విభజన. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమం అద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుః ముహుః. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనది పావనమైనది అయిన ఈ కృష్ణార్జున సంవాదం తలచి తలచి మాటి మాటికి ఆనందాన్ని పొందుతున్నాను. గోవు ఏం చేస్తుందంటే ముందు మేత మేసేస్తుంది దానికి కావాల్సింది. తర్వాత తీరిగ్గా కూర్చుని దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని. అలా నెమరు వేసుకోవడం వల్ల దానికి బాగా జీర్ణం అవుతుంది. అలాగే మనం ఏదైనా చదివినా విన్నా దాన్ని తీరిగ్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుని బాగా దాన్ని వంట పట్టించుకోవాలి. అప్పుడే మనకి అది బాగా వంట పట్టి మళ్ళీ ఇంకా మర్చిపోలేమన్నమాట. ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసినటువంటి గీతా బోధనంతటిని సంజయుడు కూడా వినడం జరిగింది. కేవలం వినడమే కాదు, వినడం ఒక పాయింట్ అయితే ధృతరాష్ట్రుడికి తిరిగి మళ్ళీ దాన్ని చెప్పాడు. అది ప్లస్ పాయింట్. అంతేకాదు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. జరిగిందంతా మళ్ళీ ఒక రీల్ లాగా తన కళ్ళ ముందు తిరుగుతోందనమాట. అర్జునుడు ఎట్లాంటి పరిస్థితిలో ఉండగా కృష్ణుడు ఏ విధంగా ఏమేం చెప్పాడన్నది మళ్ళీ అంతా ఒక సీన్ అంతా మెదులుతోంది. అందుకనే ఏమంటున్నాడంటే మహదానందం పట్టలేక అదంతా కూడా మళ్ళీ మళ్ళీ మాటి మాటికి నెమరు వేసుకుంటూ తలుచుకుంటూ మహదానందం పొందుతున్నాడు. అట్లాంటి మహదానందం పొందడాన్ని ఈ శ్లోకంలో చూపించాడు. సంస్మృత్య సంస్మృత్య అన్నాడు. సంస్మృత్య అని చెప్పడంలోనూ సంస్మృత్య అని 2 సార్లు చెప్పడంలోనూ విశేషం ఉంది. ఒకసారి కాకుండా 2 సార్లు అంటున్నాడు. వినిన బోధని బాగా స్మరించుకోవడమే సంస్మరణ. అంతేకాకుండా ఆ పదాన్ని 2 సార్లు చెప్పడం చేత దానిని మరలా మరలా బాగా స్మరించాలి అని అర్థమవుతుంది. ఇక్కడ సంజయుడు ఆ ప్రకారమే చేశాడు. అందరినీ అలా చేయమని చెప్తున్నాడు కూడాను. అంటే భగవంతుడి నుంచి చెప్పినటువంటి ఈ గీతా జ్ఞానాన్ని వినడం మాత్రంతో తృప్తి పడకుండా దానిని మరలా మరలా స్మరించుకోవాలి. అర్జునుడు విన్నాడు. ఈ అర్జునుడి కన్నా ఎక్కువ సంజయుడికి పట్టేసింది అది. అర్జునుడు టెన్షన్తో విన్నాడు, సంజయుడు టెన్షన్ తోటి వినలే. తీరిగ్గా విని ఇక్కడ మళ్ళీ రీప్రొడ్యూస్ చేశాడు ధృతరాష్ట్రుడికి ముందు. అంటే తీవ్రంగా మననం చేశాడనమాట. అలా మననం చేయడం వల్లనే దాని అర్థం చక్కగా హృదయంలో ప్రవేశిస్తుంది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అన్నారు. ఈ 3 పద్ధతుల్లో శాస్త్రంలో చెప్పడం జరిగింది. సంజయుడు మొదట గీతాబోధన శ్రవణం చేశాడు. ఆ తర్వాత మనన నిధి ధ్యాసన్ని కావించి తత్ఫలితంగా పరమానందాన్ని పొందుతున్నాడు. పుణ్యం అని చెప్పడం వల్ల కృష్ణార్జున సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రం మహాపుణ్యప్రదమైంది, అతి పవిత్రమైంది, పావనమైంది అని భావన. అసలు పుణ్యం అంటే పవిత్రము, స్వచ్ఛము, ధార్మికము, ఏ వికారము లేనిది అని అర్థం. క్లేశాలతో నిండిన శరీరం నుంచి విముక్తినిచ్చి స్వస్వరూపాన్ని ఇయ్యగలిగినది కాబట్టి ఈ సంవాదము పుణ్యమైంది. సాక్షాత్తు మోక్షాన్నే కలుగజేసే పవిత్ర వస్తువు కనుకనే దీనిని పుణ్యం అని చెప్పాడు.
అంటే ఈ గీతాశాస్త్రం మూర్తి భవించిన పుణ్యమే అని, పాపక్షయకరమని భావం అన్నమాట. కాబట్టి ఇది సంజయుడే కాదు, ప్రతి వాళ్ళు కూడా పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఉండాలి. హృష్యామిచ పునః పునః అన్నాడు. స్వస్వరూప సాక్షాత్కార సమయంలో లేక భగవదైక్యం పొందుతున్నటువంటి సమయంలో జీవుడు దుఃఖరాహిత్యాన్ని, అతిహర్షాన్ని పొందుతాడు. ఆనందాన్ని మాటిమాటికి అనుభవిస్తాడు. దుఃఖమయమైనటువంటి ఈ సంసారంలో మానవుడికి కావాల్సింది ఆనందమే కదా, దుఃఖరాహిత్యమే కదా. అటువంటిది ఈ గీతాశాస్త్రం ద్వారా జీవుడికి లభిస్తోంది. దుఃఖమగ్నుడైనటువంటి జీవుడికి అనంతానందం అంటే అంతం లేని ఆనందం దీని ద్వారా సంప్రాప్తిస్తోంది. అర్జునుడే ఇందుకు దృష్టాంతం. మొదట విషీదంతం అన్నాడు. పరమశోకాకులుడై ఉన్న అర్జునుడు గీతాశాస్త్ర శ్రవణం చేత, మననం చేత మోహరహితుడై, ఆనందపరవశుడై కర్తవ్య నిర్వహణ కోసం రణరంగంలో దుమికాడు. అలాగే సంజయుడు గీతాశ్రవణం మననాల చేత మాటిమాటికి పరమానందం పొందుతూ ఉన్నాడు. హృష్యామిచ ముహుర్ముహు అన్నాడు అందుకే శ్లోకంలో. ఈ ప్రకారంగా గీతాశ్రవణం చేత ఇరువురు కూడా వెంట వెంటనే పరమానందాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఆనందం అపేక్షించే ప్రతి మానవుడు కూడా, దుఃఖం అంతమొందించుకోరేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ గీతాశాస్త్రాన్ని తప్పకుండా చదివి అందులో ఉన్నటువంటి విషయాన్ని మనన నిధి ధ్యాసలనే ద్వారా బాగా ఆకలింపు చేసుకోవాలి. దుఃఖాకులురైనటువంటి ప్రాణులకి ఈ శాస్త్రం సంజీవిని వంటిది. సంజీవిని అంటే మళ్ళీ తిరిగి బతికించేది, ఒక రోగికి ఔషధం లాంటిది, సమస్త జీవులకు ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఇది. సంజయుని పై వాక్యాలే ఇందుకు తార్కాణం. అద్భుతం అంటే యదభూతం ఉంటుంది నిరుక్తం. ఇంతకుముందు జరగనిది, పూర్వమైంది, ముందు మోహంలో కూరుకొని పోయిన రూపం ఇప్పుడు ప్రకృతి పురుషుల స్వరూపాన్ని ఆకలించుకున్న రూపంగా కనిపించడం అపూర్వమే కదా. ఈ అద్భుతమైన మార్పు ఎలా కలిగింది అని దాని పూర్వాపరాలు తలుచుకుంటూ ఉంటే తెరలు తెరలుగా ఆనందం ఉట్టిపడుతూ ఉంటుంది. పుణ్యమైన ఆ మార్పుల్ని తనలో తిరిగి అనుభవిస్తూ ఉంటే ఆ జ్ఞాపకాల పరంపర అంతా హర్షంతో సాధకుణ్ణి పులకింపజేస్తుంది. ఇటువంటి అద్భుతమైన ఆగమాత్మక అనుభూతులు స్మృతిలో చెరిగిపోకుండా శాశ్వతంగా నిలిచిపోతాయి. అవి మాటిమాటికి సాధకుడి ఇంద్రియాధిపతి అయిన మనసులోకి దిగి వస్తూ ఉంటాయి. సంజయుడంటే ఇక్కడ పక్షపాతం లేని ఆగమాత్మకమైన దృష్టి. ధృతరాష్ట్ర మహారాజు అంటే ఆగమశక్తితో ప్రబుద్ధమైన గుడ్డి మనసు. సామాన్యుడిలో ఇంద్రియాలను అదుపులో పెట్టవలసిన మనసు వాటికి బానిసగా అవుతుంది. అందుకనే అది గుడ్డిదైపోతుంది. దానికి ఇంద్రియాతీతమైన ఆత్మదర్శనాలు అవవు. కానీ నిష్పక్షపాతంగా తనను తాను విమర్శించుకొని దివ్యమైన భక్తుడి లోపల ఎన్నెన్నో దివ్య దర్శనాలు కలుగుతూనే ఉంటాయి. ఆగమాత్మకమైన ఆ అనుభూతులను అతడు తన మనసులోకి మాటిమాటికి తెచ్చుకోగలుగుతాడు. మనసులోకి ఆ అనుభవాలు గుర్తుల రూపంలో వచ్చినప్పుడల్లా ఆ భక్తుడిలో ఆనందం ఉబికి ఉబికి వస్తూ ఉంటుంది. సమాధి స్థితిలో పరమాత్మతో కలిసిన తన ఆత్మ పొందిన అనుభవాల్ని ఆ సమాధి స్థితి నుంచి సామాన్య స్థితికి వచ్చినప్పుడు కూడా మాటిమాటికి గుర్తుకు తెచ్చుకొని ప్రతి భక్తుడు పులకించిపోతూ ఉంటాడు. నిజమైన ప్రియుడు తన ప్రియమైన వస్తువు నుంచి చాలా కాలం దూరంగా ఉన్నప్పుడు అతనికి మునుపటి సమాగమం గుర్తుకు వచ్చినప్పుడల్లా అప్పటి ఆనందం ఉబికి ఉబికి వచ్చి నవరేసుకుంటూ ఉంటాడు కదా. అలాగే యోగి తన సమాధి ధ్యానం అయిన తర్వాత పరమాత్మతో తనకు కలిగిన సంయోగం అనే అనుభవంలో పుట్టిన అంతులేని ఆనందాన్ని నెమరేసుకుంటూ ఎప్పుడూ అంటే సమాధిలోనూ సమాధి లేని స్థితిలోనూ కూడా ఒకే విధంగా ఆనందంలో తేలియాడుతూ ఉంటాడనమాట. కృష్ణార్పణం. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. రాజన్ సంస్మృత్య సంస్మృత్య
संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः। राजन् संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः। राजन् संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः। राजन् संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः। जय श्री कृष्ण।